అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మామిడికాయ పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నానండి. 2 మామిడికాయలు తీసుకున్నాను. ఫుల్గా కోసేసుకున్నాను అనమాట, సన్న సన్న ముక్కలుగా. మిక్సీ జార్లో వేసుకొని పులుపుకి తగ్గట్టు కారం వేసుకోవాలి. మామిడికాయలు పుల్లగా ఉంటాయి కదండి, కొంచెం కారం ఎక్కువ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా తీసుకోవాలనుకుంటే మీరు అలా తీసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకోకండి, చూసి వేసుకోండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువైందంటే తర్వాత తినలేము. ఇదనే కాదు, ఏదైనా తినలేము. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాదండి, కొంచెం బరసబరసగా పట్టుకోండి. ముక్కలు ముక్కలు తగిలితేనే బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కాక మినపగుండ్లు, కొద్దిగా పచ్చెనపప్పు, ఆవాలు, 5-6 ఎల్లుల్లిపాయ రెబ్బలు కచ్చాపచ్చ దంచుకోవాలి. 4 ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవాలండి. పోపు వేసుకున్న తర్వాత మర్చిపోకండి, పసుపు మాత్రం వేసుకోవాలి. ఎందుకు పసుపు వేయాలి అంటే, మనం చేసుకున్న పచ్చడి ఎర్రగా ఉంటుంది. పచ్చడి ఎర్రగా ఉండకూడదు, కొంచెం కలర్గా ఉండాలి అంటే పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఇదంతా మిశ్రమం అంతా తీసుకొచ్చి పోపులో వేసేసుకోండి. మధ్యలో కలపడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కలపకపోతే అడుగు పట్టేసి పచ్చడి మొత్తం చేసిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. టేస్ట్ ఉంటుంది కానీ అడుగు పట్టిపోద్ది. అడుగు పట్టకుండా చూసుకోండి. కలుపుతూ ఉండాలన్నమాట. చూసారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిందో, అలా తేలుతూ ఉండాలన్నమాట. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాం. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయినట్టు ఆయిల్ పైకి తేలితే పచ్చడి రెడీ అయిపోయింది కదండి. ఈ పచ్చడిని మనం ఏ టిఫిన్లోకైనా, స్నాక్స్లోకైనా, ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు. అండ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.